ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కాస్త ఓవర్ చేశాడు. పంజాబ్ ప్లేయర్లను ఉద్దేశించి రెచ్చిపోయాడు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఉద్దేశించి అసభ్యకర చేష్టాలు చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ ను ఓ జూనియర్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ చూశాడు. తనను ఆట పట్టిస్తూ కనిపించాడు. మొదట పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయగా శ్రేయస్ అయ్యర్ తొందరగానే అవుట్ అయ్యాడు. అయితే పెవిలియన్ కు వెళ్తున్న శ్రేయస్ అయ్యర్ ను విరాట్ కోహ్లీ ఆట పట్టించాడు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో శ్రేయస్ అయ్యర్ ను చూసి ర్యాగింగ్ చేశాడు. దీంతో సీరియస్ అయిన శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీతో గొడవ పెట్టుకోబోయాడు. అంతలోనే విరాట్ కోహ్లీ కాస్త రిలాక్స్ గా కనిపించి నవ్వాడు. కానీ శ్రేయస్ అయ్యర్ కు సరదాగా పంచి ఇవ్వబోతుంటే శ్రేయస్ అయ్యర్ మాత్రం చేయిని తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంలో విరాట్ కోహ్లీ కొంచెం ఓవర్ చేసినట్లుగా కనిపిస్తుంది. అందుకే క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ప్లేయర్లపై విరాట్ కోహ్లీ తన ఆక్రోశాన్ని చూపిస్తున్నాడని మండిపడుతున్నారు. నెహాల్ వదేరాను కూడా టార్గెట్ చేశాడు విరాట్ కోహ్లీ. వదేరా అవుట్ అయిన తర్వాత అసభ్యకర సైగల్తో ర్యాగింగ్ చేశాడు కోహ్లీ. దానికి కారణం చిన్నస్వామి స్టేడియంలో అద్భుతంగా నెహాల్ వదేరా ఆడడంతో కోహ్లీ అతనిని టార్గెట్ చేస్తూ కనిపించాడు. ఓవరాల్ గా విరాట్ కోహ్లీ కాస్త ఈ మ్యాచ్ లో ఓవర్ చేశాడనే చెప్పాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 7 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 73 పరుగులు చేయగా దేవదత్ పడిక్కల్ 61 పరుగులతో రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించింది.